నమస్తే, నేను సిరి. శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఆ సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. రా మచ్చా మచ్చా రా అనే సాంగ్ రిలీజ్ చేశారు. సో అది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, అసలు సోషల్ మీడియాని అయితే ఒక ఊపు ఊపుతుందని అనుకోవాలి. సో దీని మీద అంటే మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే గేమ్ చేంజర్ నుంచి అయితే ఒక సాంగ్ రిలీజ్ అయింది. రా మచ్చా మచ్చా రా అనే సాంగ్. అది చాలా అంటే కొంచెం ఒక వైబ్ అయితే ఇచ్చింది, ఒక మాస్ బీట్ లాగా అనిపిస్తుంది. సో మీరేమంటారు సార్? ఈ మధ్య ఒక సాంగ్ మనం చూసాం, ఒక డ్యూయట్ రిలీజ్ అయింది. అది బాగా పాపులర్ అయింది. రామ్ చరణ్ అలాగే కియారా అద్వానీ మీద పిక్చరైజ్ చేశారు ఆ పాటని. సో మామూలుగా శంకర్ మార్క్ ఏదైతే ఉందో అది అందులో కనిపించింది. అది చాలా బాగా కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మరొక పాట, ఇది రామ్ చరణ్ కథానాయకుడు తన ఊరికి వస్తే అక్కడ అంటే మన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, ఎలాంటి నోస్టాలజీలోకి వెళ్ళిపోతాం. పైగా అతను ఒక కలెక్టర్ అనమాట. సో కలెక్టర్ అయినప్పటికీ కూడా వస్తే నేను మీ అందరిలో ఒకడినే అని చెప్పుకునే పాట అది. సో అనంత శ్రీరామ్ రాసినటువంటి ఆ పాట ఫోక్ టచ్ తోటి. సో ఫోక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అక్కడ, జానపద నృత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఆ ప్లేస్కి అతను వెళ్ళి, సో అతను కూడా సెలబ్రేషన్ అందులో. సో నేను కళ్ళజోడు తీస్తే నీలాంటి, సో అలాగే నేను షర్టు పైకి పెడితే నీలాంటి అని చెప్పేసి చెప్తూ, సో దాంతో ఎన్నో తలుచుకుంటాడు అందులో. సో ఆ నోస్టాలజీ అనేది ఆ పాటలో ఇమిడ్చి ఫోక్కి తగ్గట్టు మంచి తప్పెట్లో మ్యూజిక్ కూడా, తమన్నా అందించిన మ్యూజిక్ కూడా మొదట్లో మామూలుగా మొదలైంది. అది తర్వాత అక్కడి నుంచి ఆ ఫోక్ని అతను అందిపుచ్చుకున్న విధానం, అంటే ఒకప్పటి జానపద శైలిని, బాణీని, దాన్ని ఇప్పటికీ మేళవించి అతను ఆ బాణీలు కొత్తగా కట్టినట్టు అనిపించింది. కానీ మనం వెళ్ళే కొంది మనల్ని ఆ ఫోక్ బీట్ ఏదైతే ఉందో అది మనల్ని మొత్తానికి లాగేసుకునేటట్లుంది. సో అనంత శ్రీరామ్ కూడా ట్రెండీగా రాశాడు ఆ పాటని. సో అది పూర్తిగా ఫోక్ టైప్లో రాయకుండా దాన్ని ఆ ఫోక్ సాహిత్యాన్నే ట్రెండీగా రాయటం అది. సో అందరికీ అర్థమయ్యే భాషలో, అందరికీ అర్థమయ్యే మేనరిజమ్స్ తోటి ఆ పాటని, ఆ పదాలతోటి రాశాడు. నిజంగానే అది ట్రెండీగా ఉంది. ఆడియన్స్ కూడా దాన్ని అలాగే రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పేసి మనం చూస్తే తెలిసిపోతుంది. సో చాలా తక్కువ టైంలోనే అది ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. కలర్ఫుల్గా, అంటే అతని యొక్క డ్రెస్సింగ్ కానీ, రామ్ చరణ్, గణేష్ ఆచార్య దానికి కొరియోగ్రాఫర్, అలాగే శంకర్ మార్కు. సో మామూలు పాట కూడా ఆయన దాంట్లో కలర్ఫుల్గా ఉండాలి, జనం కనిపించాలి, బాగా జనం కనిపించాలి. ఇప్పుడు అందులో చాలామంది జనం మధ్య ఆ పాటని, ఆ జనంతో ఆ పాట తీసినట్టు మనకు అర్థమవుతూ ఉంది. సో ఏదేమైనా అంటే శంకర్ భారతీయుడు 2 సినిమాతోటి ఆయన మీద ఒక చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. సో ఏంటి అవుట్డేట్ అయిపోయాడు ఆ శంకరు, అసలు శంకర్ సినిమా అంటే ఎలా ఉండాలి, కంప్లీట్గా ఆ పాత వాసన కొడతా ఉంది. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ వర్షన్ అయినటువంటి భారతీయుడు ఏదైతే ఉందో అదే చాలా బాగా ఉంది, దాన్ని చాలా బాగా తీశాడు, ఇప్పుడేంటి మరి ఎంత ఓల్డ్ టైప్లో తీశాడు అని చెప్పి భారతీయుడు 2కి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. సో అది బాక్సాఫీస్ దగ్గర కూడా డిజాస్టర్ అయింది. సో అది ఒక రకంగా చెప్పాలంటే శంకర్కి ఒక అవమానమే. సో ఆ అవమాన భారం నుంచి ఆయన కోలుకోవాలంటే ఈ గేమ్ చేంజర్ అనేది బ్లాక్ బస్టర్ రావటం మినహా వేరే దారి లేదు. పైగా రామ్ చరణ్ కూడా ఈ సినిమా విజయం సాధించడం అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే RRR తర్వాత అతను చేసినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ కనిపించేటటువంటి ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది, డబుల్ డిజాస్టర్ అయింది, మామూలు డిజాస్టర్ కాదు. సో అతను కూడా ఆ చేదు ఫలితం నుంచి బయటపడాలి. సో ఇప్పుడు దేవర ఎట్లయితే అంటే RRR తర్వాత చేసినటువంటి సినిమా ఖచ్చితంగా రాజమౌళి సినిమా చేస్తే ఫ్లాప్ వస్తుంది అని ఏదైతే ఇప్పుడు దాకా ఒక అభిప్రాయం ఉందో, ఒక నమ్మకం ఉందో, దాన్ని ఈ సినిమా పటాపంచలు చేసింది దేవర. సో అట్లా జూనియర్ ఎన్టీఆర్ దాని నుంచి బయటకు వచ్చేసినట్టే.
సో ఇప్పుడు మరి తను బయటకు వస్తాడు లేదు, ఎందుకంటే సోలో హీరోగా చేసినటువంటి సినిమా తను ఫస్ట్ టైం RRR తర్వాత. మధ్యలో ఆచార్య చేసినా అది వాళ్ళ నాన్న సినిమానే అనుకోవాలి. సో ఫ్లాప్ అయినప్పుడు కూడా అతని అకౌంట్లో పడలే, ఎక్కువ మంది అలా భావించట్లేదు. సో ఇప్పుడు ప్రాపర్ తను హీరోగా నటించిన సినిమా కాబట్టి గేమ్ చేంజర్ మీద తను కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే మనకు తెలుసు చాలా కాలమైంది సినిమా స్టార్ట్ చేసి. సో మరి ఎందుకు ఎంత ఇప్పుడు దేవరా అంటే అది కొంచెం కాస్ట్యూమ్ డ్రామా లాగా ఉంటుంది. సో కాబట్టి దానికి ఎక్కువ టైం అయింది, ఎక్కువ CG వర్క్ ఉంది కాబట్టి డీలే అయింది అనుకోవచ్చు. కానీ ఇది ఒక మామూలు సినిమానే, ఒక కమర్షియల్ సినిమానే. మరి ఇది ఎలా అవుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇంత టైం తీసుకున్నందుకు ఖచ్చితంగా ఒక మంచి, పైగా దిల్ రాజు ప్రొడక్షన్. సో ఎక్కడా కూడా ఆయన రాజీ పడకుండా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో దిల్ రాజు సినిమాలో మనం చూసాం. ఒక చిన్న వాళ్ళతో సినిమా చేసినా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మనకు కనిపిస్తూ ఉంటాయి, ఆ నాణ్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి శంకర్ ఆయన ఏ స్థాయిలో భారీ బడ్జెట్ కావాలి కాబట్టి ఆ స్థాయిలో ఖర్చు పెట్టి ఎక్కడో రాజీ పడకుండా సినిమా తీశారు. డిసెంబర్లో అని చెప్పి ఇదివరకు అనుకున్నారు, బట్ తాజా రిలీజు. కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్ట్యా చూస్తే ఇది సంక్రాంతికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతిలో మరి చాలా ఉన్నాయి కదా, విశ్వంభర ఉంది, అలాగే బాలకృష్ణ బాబీ కాంబినేషన్ సినిమా ఉంది, అలాగే వెంకటేష్ అనిల్ రావుపూడి సినిమా ఉంది. సో ఇవన్నీ కూడా ఒకటేమో అనిల్ రావుపూడి వెంకటేష్ సినిమా ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు, విశ్వంభర అలాగే బాలకృష్ణ సినిమాలు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో కాబట్టి ఎట్లా చేస్తాడు ఏంటి అంటున్నారు. కానీ మరి గేమ్ చేంజర్కి మరి ఎలా సంక్రాంతికి ఉంటుంది, మళ్ళీ అది కూడా ఆయన సినిమానే కదా అని కొంతమంది, దానికి వేరే ఈక్వేషన్స్ ఉండి విశ్వంభర పోస్ట్ పోన్ అవుతుంది అని సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే కొన్ని అనుకోని అనివార్య పరిస్థితుల వల్ల షూటింగ్లో జాప్యం జరుగుతూ ఉంది దానికి. సో అందు గురించి అది సంక్రాంతికి రావడం కష్టం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్లేస్లో గేమ్ చేంజర్ని తీసుకురావాలని చెప్పేసి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతూ ఉంది. చూడాలి మరి, ఒకవేళ ఆ టైంలో రాకపోతే, ఒకవేళ అనుకున్నట్టు డిసెంబర్ సెకండ్ హాఫ్లో రాకపోతే కనుక సంక్రాంతికి సినిమా పడే అవకాశం ఉంది. దిల్ రాజు ఆ ప్లానింగ్లో ఉన్నాడని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైనా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పాట ఏదైతే ఉందో అది నెమ్మదిగా జనాల మైండ్లో ఎక్కే పాటే అది. ఎందుకంటే అలాంటి బీట్, ఫోక్ బీట్ అన్నాం కదా, సో అలాంటి పాట అది. ఖచ్చితంగా ఈ పాట డ్యూయట్ కాకపోయినా కానీ సో మనందరినీ కూడా ఆ నోస్టాలజీలోకి తీసుకెళ్లే పాట కాబట్టి, సో ఒక కలెక్టర్ మామూలు మనిషి అయిపోయి, మామూలు వాడిలాగా అయిపోయి పాడే పాట. ఖచ్చితంగా ఇది మంచి ఆదరణ పొందుతుంది. సో సినిమాకి ఈ పాట ఒక ప్లస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.